ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అందరికి నమస్కారం. తులా రాశివారికి ఆగస్టు నెలలో కర్మ ఫలితం మొదలైంది. ఈ 3 పేర్లు ఉన్న వారితో జాగ్రత్త. ఈ క్షణం మీరు ఈ వీడియో చూస్తున్నారంటే అది కేవలం యాదృచ్ఛికం కాదు, కాలం మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చిందని దయచేసి నమ్మండి. మీ జీవితంలో ఒక పెను తుఫాను సృష్టించి మీ కన్నీళ్లకు కారణమైన వాళ్లు కర్మ ఫలితం మొదలైందని చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చాను. మీరు ఎవరినైతే గుడ్డిగా నమ్మారో, ఎవరికోసమైతే మీ సమయాన్ని, ధనాన్ని, ప్రాణాన్ని సైతం పణంగా పెట్టారో, సరిగా వాళ్లే మిమ్మల్ని నడి రోడ్డు మీద నిలబెట్టి ఏడిపించారు. ఆ మోసం చేసిన వాళ్లే ఇప్పుడు మీకోసం, మీ క్షమాపణ కోసం పిచ్చి వాళ్లలాగా ఎదురుచూసే సమయం ఆసన్నమైంది. అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమంది ఈ రాశివారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఈ రోజు నేను చెప్పబోయే విషయాలు మీ గుండెని బలంగా తాకుతాయి. ముఖ్యంగా ఆ 3 అక్షరాలతో మొదలయ్యే పేరున వారితో మీరు ఎందుకు అప్రమత్తంగా ఉండాలో నేను మీకు వివరంగా పూసగుచ్చినట్లు చెబుతాను. ఈ నిజాలు జీర్ణించుకోవడం కొంచెం కష్టంగానే ఉండవచ్చు, గుండె బరువెక్కవచ్చు. కాని మీ భవిష్యత్తు కోసం, మీ ప్రశాంతత కోసం ఈ నిజాన్ని మీరు తెలుసుకొని తీరాలి. మీ జీవితాన్ని ఒక ఆట బొమ్మలా వాడుకున్న వాళ్లకి కాలం ఎలాంటి గుణపాఠం చెప్పబోతోందో, వాళ్ల పరిస్థితి ఇప్పుడు ఎలా తలకిందులు కాబోతోందో వింటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు, షాక్ అవుతారు. మీ సమస్యలు తీరిపోవాలని, మీ కష్టాలు తొలగిపోయి మీకు ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మీకోసం నేను తప్పకుండా ప్రార్థిస్తాను. నేనొక జ్యోతిష్యుడిగా, మీ శ్రేయోభిలాషిలా మీకోసం మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకుంటున్నాను. మీ సమస్య ఏదైనా సరే అది దేవుడి పాదాల చెంత పెట్టినట్లుగా భావించి మనసు విప్పి కామెంట్ చేయండి. తులారాశిలో పుట్టినవారు సహజంగానే చాలా సున్నితమైన మనసున్నవారు. ఎదుటివారి కష్టాలలో ఉన్నారని తెలిస్తే చాలు, మీ జేబులో ఉన్న ఆఖరి రూపాయి కూడా తీసి ఇచ్చేంత గొప్ప దాతృత్వం మీది. ఎవరైనా 2 కన్నిటి బొట్లు రాలిస్తే చాలు, మీ గుండె కరిగిపోతుంది. కాని అది మీ పాలిట అతి పెద్ద శాపంగా మారుతుంది. మీరు సరైన వాళ్లను కాకుండా తప్పుడు వ్యక్తులను నమ్మడం వల్లే మీ జీవితంలో ఎన్నో కష్టాలు, ఊహించని నష్టాలు ఎదుర్కొన్నారు. మీ చుట్టూ ఉన్నవాళ్లు మీ మంచితనాన్ని ఒక బలహీనతగా చూశారు. స్నేహితుల రూపంలో వచ్చిన వాళ్లు మీ నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని మిమ్మల్ని పూర్తిగా వాడుకున్నారు. బంధువుల ముసుగులో వచ్చిన వాళ్లు మీ ఎదురుగా తీయగా నవ్వుతూనే మీ వెనక గోతులు తవ్వారు. ఆర్థికంగా, మానసికంగా, వ్యక్తిగతంగా మీరు ఎన్నో రకాలుగా, ఎన్నోసార్లు మోసపోయారు. ఎవరికో ఏదో అవసరం వచ్చిందని వాళ్లు ఏడుస్తూ మీ దగ్గరికి వస్తే మీ అప్పులు పక్కన పెట్టి మరీ వాళ్లకి అప్పు ఇచ్చి, తెచ్చి ఇచ్చారు. మీ కడుపు మార్చుకుని మరీ వాళ్ల కడుపు నింపారు. కాని తీరా మీ చేతిలో డబ్బు అయిపోయాక, లేదా మీరు అడిగే సమయం వచ్చాక వాళ్లు ఎలా ముఖం చాటేశారో ఒక్కసారి మీ గతాన్ని గుర్తు చేసుకోండి. అసలు వాళ్లు ఫోన్ నెంబర్లు మార్చేయడం, లేదా మీరే వాళ్లకి ఏదో అన్యాయం చేసినట్లుగా తిరిగి మీ మీదే నిందలు వేయడంలాంటివి జరిగాయో మీ అంతరాత్మకు తెలుసు. ఎన్నో దొంగ వాగ్దానాలు, ఎన్నో అబద్ధపు మాటలు నమ్మి మీరు మీ జీవితంలో ఎంతో విలువైన సమయాన్ని, యవ్వనాన్ని కోల్పోయారు. వాళ్లు మీతో ఆడిన మానసిక చదరంగంలో మీరు అమాయకపు పావులయ్యారు. ఇదంతా తలుచుకుంటే మీకే తెలియకుండా మీ కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి, మీ గొంతు ముడుచుకుపోతుంది. ఒకానొక దశలో ఎవరో ఒక స్నేహితుని ప్రాణంగా నమ్మి మీరు మీ కష్టార్జితానంతా ధారపోశారు. నా కుటుంబం రోడ్డున పడింది, నాకు ఈ ఒక్క సహాయం చేయని బ్రతిమలాడితే మీ సొంతవాళ్లను కాదని మరీ సహాయం చేశారు. మీ అవసరాలను వాయిదా వేసుకున్నారు. కాని చివరికి ఆ స్నేహితుడు మళ్లీ మిమ్మల్ని ఆర్థికంగా కాకుండా మానసికంగా కూడా మోసచేసి ముంచి వెళ్లిపోయాడు. మీరు ఫోన్ చేస్తే కట్ చేస్తారు, ఎదురుపడితే గుర్తుపట్టనట్లు వెళ్లిపోతారు. అలాగే ఒక బంధువుని నమ్మి మీరు మీ ఇంట్లో ఆశ్రయం ఇస్తే వాళ్లు మీ ఇంట్లోనే ఉంటూ మీ కుటుంబ సభ్యుల మధ్య, మీ మధ్య, మీ భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య చిచ్చు పెడతారు. ఉన్న ప్రశాంతతను పూర్తిగా నాశనం చేస్తారు. మీ పడకగది రహస్యాలను, మీ కుటుంబ ఆర్థిక పరిస్థితిని తెలుసుకొని వాటిని బయటపెట్టి మందిలో చులకన చేసి మాట్లాడుతారు. ఇంకొకరు మీ జీవితంలోకి వచ్చి నేను మీకు అండగా ఉంటాను, నీ కష్టస్ఖాలలో పాలు పంచుకుంటాను, నీకు తోడుగా ఉంటాను అని చెప్పి మీ భావోద్వేగాలతో దారుణంగా ఆడుకున్నారు. వాళ్ల మాటలు నమ్మి మీరు మీ జీవితంలో ఎన్నో విలువైన సంవత్సరాలను వృధా చేసుకున్నారు. ఇతరులు మిమ్మల్ని చూసి పిచ్చివాళ్లు అని నవ్వుతుంటే మీరు మాత్రం మౌనంగా ఆ గుండెకోతను భరించారు. వాళ్లకి ఏమాత్రం అన్యాయం జరగకూడదని, వాళ్లు బాగుండాలని మీరు కోరుకుంటే వాళ్లు మాత్రం మిమ్మల్ని నిలువున ముంచారు. ఈ విషయాలన్నీ తలుచుకుంటే మీ మనసుకు చాలా బాధ కలుగుతుంది కదా. మీరు భరించిన ఈ భయంకరమైన బాధను మీరు బయటకి ఎవరికీ చెప్పుకోలేకపోయారు. ఎంత గుండెకోత ఉన్నా పెదవుల మీద చిరునవ్వు చెదరకుండా అందరితోనూ మామూలుగానే మాట్లాడుతారు. ఆఫీస్లో, ఇంట్లో, పండగల్లో అందరి ముందు నవ్వుతూనే తిరిగారు. మిమ్మల్ని మోసం చేసిన వాళ్లు మాత్రం చాలా సంతోషంగా ఉన్నారని, వాళ్ల జీవితం చాలా అద్భుతంగా సాగిపోతుందని మీరు ఎన్నోసార్లు అనుకుని ఉంటారు. వాళ్లు అలా కార్లలో తిరుగుతూ ఉంటే
నవ్వుతూ ఫోటోలు పెడుతూ ఉంటే చూసి ధర్మం, న్యాయం అసలు ఎక్కడున్నాయి? దేవుడు వీళ్లని ఎందుకు శిక్షించడం లేదు, నాకెందుకు ఈ కర్మ పట్టింది అని మీరు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. దేవుడు ముందు నిలబడి ఎన్నోసార్లు కన్నీళ్లతో ప్రశ్నించారు. మీ జీవితం ఇక ఆగిపోయింది అనుకున్నారు. అలాగే ఒక అతి ముఖ్యమైన సత్యాన్ని తులా రాశివారు మర్చిపోతున్నారు. కర్మ ఎవరినీ ఎప్పటికీ వదిలిపెట్టదు. కర్మ అనేది దేన్ని మరచిపోదు. అది మీరు విసిరిన రాయిలాంటిది కాదు, మీరు నాటిన విత్తనంలాంటిది. అది ఎదిగి చెట్టై ఫలాలు ఇవ్వడానికి కొంత సమయం పడుతుంది. అది ఎలా నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుంటుందో, ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒక చోట చేసిన తప్పుకు వడ్డీతో సహా మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇప్పుడు సరిగ్గా అదే జరుగుతోంది. కాలచక్రం గీరున తిరుగుతోంది. నా మాట నమ్మండి, సృష్టిలో మార్పు మొదలైంది. ఒకప్పుడు మిమ్మల్ని చూసి ఎగతాళిగా నవ్విన వాళ్లు, మిమ్మల్ని అడుగడుగునా అవమానించిన వాళ్లు, మీ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మీ నమ్మకాన్ని ఒమ్ముచేసిన వాళ్లు ఇప్పుడు తీవ్రమైన అశాంతికి గురవుతున్నారు. నిద్ర కరువైంది. వాళ్ల గుండెల్లో భయం మొదలైంది. ఇక మీరు జీవితంలో ఏమాత్రం కోలుకోలేరు. మీరు ఎప్పటికీ వాళ్ల ముందు ఓడిపోయిన వాడిలా తలవంచుకుని ఉంటారని వాళ్లు అహంకారంతో అనుకుంటూ ఉన్నారు. కాని మీరు మీ జీవితాన్ని మళ్లీ నిర్మించుకోవడం చూసి వాళ్లకు చెమటలు పడుతున్నాయి. వాళ్ల పునాదులు కదులుతున్నాయి. ఎవరు ఈ వ్యక్తులు? ఎందుకు వీళ్లు ఇప్పుడు మీకోసం ఎదురు చూస్తున్నారు? అసలు ఏ కర్మ వీళ్లని ఇప్పుడు వెంటాడుతోంది? ఆ 3 పేర్లు ఏమిటి? కాని మీరు కాస్త ఓపిక పట్టాలి. ఎందుకంటే ఈ సత్యాన్ని మీరు నెమ్మదిగా, లోతుగా అర్థం చేసుకోవాలి. కాలం మారుతోందని నేను గట్టిగా ఎందుకు అంటున్నాను అంటే, మీ జీవితంలో మళ్లీ ఆ పాత వ్యక్తులు రావాలని విపరీతంగా చూస్తున్నారు. వాళ్లకి బయట ప్రపంచం ఎలాంటిదో, స్వార్థమంటే ఏమిటో ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతోంది. మిమ్మల్ని మోసం చేసి వాళ్లు ఎంత పెద్ద తప్పు చేశారో, ఎంత గొప్ప వ్యక్తిని కోల్పోయారో వాళ్లకి ఇప్పుడు తెలిసి వస్తోంది. కర్మ తన అసలైన ప్రతాపాన్ని చూపించడం మొదలు పెడుతోంది. ఇప్పుడు వాళ్ల జీవితంలో ఊహించని సమస్యలు, ఆర్థిక నష్టాలు, ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఒకప్పుడు వాళ్లు ఎవరినైతే గుడ్డిగా నమ్మి మిమ్మల్ని వదిలేశారో, మీమీద నిందలు వేశారో, ఇప్పుడు సరిగ్గా వాళ్లే వీళ్లను దారుణంగా మోసం చేస్తున్నారు. అందుకే వాళ్లకి ఇప్పుడు మీ విలువ, మీ మంచితనం అర్థమవుతోంది. మీకోసం ఇప్పుడు వాళ్లు కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. మీతో మళ్లీ ఎలాగైనా పరిచయం పెంచుకోవాలని, మీ ద్వారా మళ్లీ లబ్ధి పొందాలని, లేక కనీసం మీ సానుభూతి అయినా పొందాలని వాళ్లు రకరకాల ప్రణాళికలు రచిస్తూ ఉన్నారు. వాళ్లు మీ స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా రాయబేరాలు పంపొచ్చు. కాని ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అత్యంత క్లిష్టమైన సమయం ఇది. వాళ్లు మీ ముందు వచ్చి ముసలి కన్నీరు కార్చొచ్చు. నన్ను క్షమించు అని కాళ్లమీద పడొచ్చు. వాళ్లు ఎంత ప్రాధేయపడినా, ఎన్ని కన్నీళ్లు పెట్టుకున్నా, మీరు మళ్లీ పొరపాటున కూడా వాళ్ల బుట్టలో పడకూడదు. పగ తీర్చుకోకండి. కాని వాళ్లను మళ్లీ మీ జీవితంలోకి ఆహ్వానించకండి. కర్మ ఎప్పుడూ నిశ్శబ్దంగానే పనిచేస్తుంది. సత్యం ఎప్పుడూ కాస్త ఆలస్యంగానే గెలుస్తుంది. కాని అంతిమ విజయం సత్యానిదే అని మీరు పదే పదే గుర్తుంచుకోవాలి. ప్రతి చర్యకు ఇంకొక ప్రతిచర్య ఉంటుంది. ప్రతి పనికి ఒక పర్యవసానముంటుంది. వాళ్లు మీతో ఆడిన ఆటకు ఇప్పుడు వాళ్లే బలైపోతున్నారు. ముఖ్యంగా నేను చెప్పబోయే ఆ 3 పేర్లు ఉన్న వాళ్లతో మీరు అడుగుతీసి అడుగు వేసేటప్పుడు 1000 సార్లు కాదు, 1,00,000 సార్లు ఆలోచించాలి. అలాగే ఆ పేర్లు ఉన్న వాళ్లందరూ ఒకేలా ఉండకపోయినా, మీ జీవితంలో మీకు ఎదురయ్యే అతి పెద్ద మోసాలకు ఆ పేర్ల అక్షరాలకు ఎంతో బలమైన అదృశ్య సంబంధముండి ఉంటుంది. ఆ పేర్లు ఏంటి అని మీరు ఆతృతగా ఎదురుచూస్తున్నారని నాకు తెలుసు. నేను ఆ పేర్లను వెల్లడిస్తాను. కాని దానికి ముందు మీ మనసును సిద్ధం చేసుకోండి. మళ్లీ ఆలోచించండి. ఎవరు ఆ వ్యక్తులు? ఎందుకు వీళ్లు మీ జీవితంలోకి మళ్లీ రావాలి అనుకుంటున్నారు? ఏ కర్మ వీళ్లను బహించివేస్తుంది? ఆ 3 అక్షరాల పేర్లు ఏంటి? ఎందుకు మీరు ఒంటరిగా ఉండాలి? మీరు మీ జీవితంలో ఎన్నోసార్లు మీ మనసును, మాటను వినకుండా, మీ అంతరాత్మ ఘోషిస్తున్నా సరే, ఇతరుల మాట విని మోసపోయారు. ఎవరైనా మీకు సలహా ఇస్తే అది నిజమేనేమో అని గుడ్డిగా నమ్మేశారు. వాళ్ల మాయ మాటలకు పడిపోయారు. కాని ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారాలి. మీరు ఎవరిని నమ్మాలో, ఎవరిని దరిదాపుల్లో కూడా రానివ్వకూడదో మీకు స్పష్టంగా తెలియాలి. సత్యం ఎప్పుడూ కాస్త చేదుగానే ఉంటుంది. కాని అది మీ ప్రాణాలను కాపాడుతుంది. కర్మ తన పని తాను చేసుకుంటూ పోతున్నప్పుడు మనం మధ్యలో దూరి వాళ్లను కాపాడడానికి ప్రయత్నించకూడదు. అలా చేస్తే కర్మ మనకు కూడా అంటుకుంటుంది. వాళ్లు చేసిన కర్మను వాళ్లే అనుభవించాలి. సత్యం అనేది ఎప్పటికీ దాగదు. మీరు చేసిన ప్రతి మంచి పనికి ఈ విశ్వం మీకు బహుమతి ఇస్తుంది. వాళ్లు చేసిన ప్రతి చెడ్డ పనికి ఇక్కడే ఈ జన్మలోనే ఫలితం అనేది అనుభవించి తీరాలి. ఇంకా మీలో చాలామంది తులా రాశివాళ్లు ఇప్పటికీ ఒక ఆశతో బ్రతుకుతూ ఉన్నారు. ఏదో ఒకరోజు వాళ్లు మారిపోతారేమో, తమ తప్పు తెలుసుకుని వస్తారేమో, పాత రోజులు మళ్లీ వస్తాయేమో అని. అవును, వాళ్లు వస్తారు. కాని వాళ్లు మారరు. వాళ్లు అవసరం కోసం మాత్రమే మళ్లీ మీ దగ్గరికి వస్తారు. ఇది మీరు మీ మనసులో పచ్చబొట్టులాగా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మీ మంచితనాన్ని వాళ్లు ఎప్పుడు కూడా ఒక దౌర్భాగ్యపు బలహీనతగానే చూశారు. మీరు క్షమిస్తారు అన్న ధైర్యంతోనే,
వీడు ఎక్కడికి పోతాడులే అన్న అలుస్తోనే వాళ్లు పదే పదే తప్పులు చేశారు. కాని ఈసారి మీరు వాళ్లకు ఈ అవకాశం అనేది అస్సలు ఇవ్వకూడదు. మీ జీవితం ఒక ప్రయోగశాల కాదు. ప్రతి ఒక్కరు వచ్చి మీతో ఆడుకుని వెళ్లడానికి. మీకు ఒక గొప్ప విలువ ఉంది. మీకంటూ ఒక ఆత్మగౌరవముంది. దాన్ని మీరు ఎవరికోసం, ఏ బంధం కోసం వదులుకోకూడదు. కర్మ నిశ్శబ్దంగా పనిచేస్తుంది. సత్యం సమయం తీసుకుంటుంది. కాని అంతిమంగా గెలుస్తుంది. ప్రతి కర్మకు ఒక ఫలితముంటుంది. ఆ మాటలను మీ మదిలో మంత్రంలాగా జపించుకోండి. ఎవరా వ్యక్తులు? ఎందుకు మీకోసం ఎదురు చూస్తున్నారు? ఆ 3 అక్షరాలు ఏమిటి? ఎందుకు ఒంటరిగా ఉండాలి? ఈ ప్రశ్నలే మిమ్మల్ని సత్యం వైపు నడిపిస్తాయి. ఇక మీ నిరీక్షణకు ముగింపు పలుకుతూ ఆ 3 అక్షరాలు ఏమిటో చెప్పే సమయం వచ్చింది. ఎన్నో పరిశోధనలు, ఎన్నో దశాబ్దాల జ్యోతిష్య అనుభవాల తర్వాత తులా రాశివారికి ఎక్కువగా సమస్యలు తెచ్చిపెట్టడం లేదా తీవ్రమైన నమ్మక ద్రోహం చేసిన వ్యక్తుల పేర్లలో ఈ 3 అక్షరాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీ భవిష్యత్తు ప్రణాళికలు, మీ డబ్బు వ్యవహారాలు, మీ వ్యక్తిగత రహస్యాలు ఈ అక్షరాలతో పేరు మొదలయ్యే వారితో పంచుకునేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ అక్షరాలు ఏమిటి అంటే, అందులో మొదటి అక్షరం ఎస్, రెండవ అక్షరం ఎం, మూడవ అక్షరం పి. అవును, ఈ 3 అక్షరాలతో మొదలయ్యే పేర్లు ఉన్నవాళ్లు మీ జీవితంలో గతంలో ఏదో ఒక విధంగా మిమ్మల్ని ప్రభావితం చేసి ఉంటారు. కాని ఇక్కడ నేను ఒక అంతిమంగా ముఖ్యమైన విషయం చెప్తాను. దీన్ని మీరు చాలా స్పష్టంగా, నిశ్చింతగా అర్థం చేసుకోవాలి. ఈ ఎస్, అలాగే ఎం, అలాగే పి అనే అక్షరాలతో పేరు మొదలయ్యే ప్రతి ఒక్కరూ చెడ్డవాళ్లని, వాళ్లందరూ మోసగాళ్లని నేను అస్సలు చెప్పడం లేదు. ఈ లోకల్లో ఈ అక్షరాలతో పేర్లున్న ఎంతో మంది అద్భుతమైన వ్యక్తులు, ఎంతో దయాహృదయం ఉన్నవాళ్లు, గొప్ప గొప్ప సాధకులు ఉన్నారు. వాళ్లు సమాజానికి ఎంతో మేలు చేస్తున్నారు. బహుశా మీ జీవితంలో కూడా ఈ అక్షరాలు ఉన్న మంచివాళ్లు ఉండవచ్చు. కాబట్టి ఎవరిని కేవలం వాళ్ల పేర్లను బట్టి అంచనా వేయకండి. అది కేవలం ఒక సాంప్రదాయిక ఆధ్యాత్మిక పరిశీలన మాత్రమే. తులా రాశివారి గ్రహస్థితులకి, అక్షరాల నామ నక్షత్రాలకి మధ్య ఉన్న ఘర్షణ వల్ల కొన్నిసార్లు మనస్పర్ధలు, నమ్మక ద్రోహాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని మాత్రమే దీని ఉద్దేశం. కాబట్టి ఈ అక్షరాలు ఉన్న వ్యక్తులతో మీరు తక్షణమే సంబంధాలు తెంచుకోవాలని ఇక్కడ నేను చెప్పడం లేదు. కేవలం ముఖ్యమైన విషయాలలో కొంచెం అప్రమత్తంగా ఉండాలని, గుడ్డిగా నమ్మకూడదని మాత్రమే నా సలహా. వాళ్లు మీకు ఎంత సన్నిహితులైనా సరే మీ ప్రాణాలు తీసుకెళ్లి వాళ్ల చేతిలో పెట్టకండి. ఇక ఈ వీడియోని ఎందుకు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే చూడాలని నేను మొదట్లోనే పదే పదే చెప్పాను అంటే, ఇప్పుడు మీకు వివరంగా వివరిస్తాను. దయచేసి ఇక్కడి నుంచి నేను చెప్పే ప్రతి మాటను చాలా శ్రద్ధగా వినండి. ఈ సందేశం కేవలం మీకోసమే ఉద్దేశించబడింది. ఇది పూర్తిగా మీ ఆత్మ పరిశీలనకు సంబంధించిన విషయం. మీరు మీ జీవితంలో ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరం పెట్టాలి అనేది మీరు పక్కవారి మాటలు వినకుండా నిజాయితీగా ఆలోచించుకోవాల్సిన సమయం ఇది. మీరు ఇతరులతో ఉన్నప్పుడు వాళ్ల ఆలోచనలు, వాళ్ల మాటలు, వాళ్ల భావోద్వేగాలు మీ నిర్ణయాలను ఖచ్చితంగా ప్రభావితం చేస్తాయి. కాని మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే మీకు సంపూర్ణమైన మానసిక స్పష్టత వస్తుంది. నిశ్శబ్దంలోనే మీరు మీ అంతరాత్మ వాయస్ను స్పష్టంగా వినగలుగుతారు. మీ జీవితానికి సంబంధించిన అతి ముఖ్యమైన నిర్ణయాలు ఇతరుల ప్రభావం ఏమాత్రం లేకుండా మీరే సొంతంగా తీసుకోవాలి. అందుకే ఒంటరిగా ఉన్నప్పుడు ఈ విషయాలు వింటే మీరు మీ గతాన్ని తప్పుపట్టకుండా భవిష్యత్తును సరిదిద్దుకునే అద్భుతమైన అవకాశముంటుంది. ఈ ఆత్మ పరిశీలన కోసం మీరు చేయవలసిన ఒక అద్భుతమైన, శక్తివంతమైన ప్రక్రియను నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఇది ఎలాంటి పూజ కాదు, మంత్రతంత్రాలు కాదు, భయపెట్టే ఆచారాలు కాదు. దీనికి ₹1 కూడా ఖర్చు కాదు. కేవలం మీ మానసిక వికాసానికి, మీ మనశ్శాంతికి, మీ ఉన్నతికి సంబంధించిన ఒక స్వచ్ఛమైన ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం. ఒక ప్రశాంతమైన సమయంలో, ఇంట్లో ఎవరూ మిమ్మల్ని డిస్టర్బ్ చేయని చోట, టీవీలు, ఫోన్లు కట్టేసి ఒంటరిగా కూర్చోండి. ఒక శుభ్రమైన తెల్లటి కాగితం, ఒక పెన్ను తీసుకోండి. కళ్ళు మూసుకుని 12 నిమిషాలు మీ శ్వాసమీద ధ్యాస పెట్టి, ఇంటి ఇష్టదైవాన్ని లేదా అనంతమైన విశ్వాన్ని ప్రార్థించండి. మీ మనసులోని ఆలోచనలని శాంతించే వరకు అలాగే కూర్చోండి. ఆ తరువాత నెమ్మదిగా కళ్ళు తెరిచి, మీ జీవితంలో మీరు ప్రస్తుతం అత్యంత ఎక్కువగా నమ్మే వ్యక్తుల పేర్లను ఆ తెల్ల కాగితమీద రాయండి. వాళ్లు ఎవరైనా కావచ్చు, మీ కన్న తల్లిదండ్రులు కావచ్చు, మీ తోబుట్టూలు, ప్రాణ స్నేహితులు, బంధువులు లేదా మీ భాగస్వామి కావచ్చు. ఆ పేర్ల పక్కన వాళ్లను మీరు ఎందుకు అంతగా నమ్ముతున్నారో దానికి గల బలమైన కారణాలు కూడా రాయండి. వాళ్లు గతంలో మీ కష్టాల్లో ఉన్నప్పుడు మీకు నిజంగా అండగా నిలబడ్డారా, లేక వాళ్ల మాటలు బాగుంటాయని, వాళ్లు తీగా మాట్లాడుతారని నమ్ముతున్నారా అని మిమ్మల్ని మీరు నిజాయితీగా ప్రశ్నించుకుని విశ్లేషించండి. ఏమాత్రం పక్షపాతం లేకుండా రాయండి. ఆ తర్వాత అదే కాగితం కింద భాగంలో మీ జీవితంలో మిమ్మల్ని పదే పదే నిరాశపరిచిన, మీకు పదే పదే కన్నీళ్లు మిగిల్చిన వాళ్ల పేర్లను కూడా రాయండి. వాళ్లు మిమ్మల్ని ఎలా మోసం చేశారు, ఏ విషయాలలో నమ్మకాన్ని వమ్ము చేశారు, మీ డబ్బు తీసుకుని ఎగ్గట్టారా, మీ ప్రేమను వాడుకుని వదిలేశారా, మీ రహస్యాలను బయట పెట్టారా,
అనేది కూడా స్పష్టంగా రాయండి. ఇప్పుడు ఆ 2 జాబితాలను కళ్లారా చాలా జాగ్రత్తగా పరిశీలించండి. ఇప్పుడు మీకు ఒక ఆశ్చర్యకరమైన, దిగ్భ్రాంతికరమైన నిజం తెలుస్తుంది. మీరు ఎవరినైతే గుడ్డిగా, ప్రాణంగా నమ్మారో వాళ్లే మిమ్మల్ని ఎక్కువసార్లు బాధపెట్టి ఉంటారు. ఇప్పుడు మీకంటూ మీకు కొన్ని కఠినమైన హద్దులు, బౌండరీలు నిర్ణయించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. వాళ్లను మనస్ఫూర్తిగా క్షమించండి. మీ మనసులో ఉన్న భారాన్ని దించుకోండి. కాని వాళ్లు చేసిన మోసాన్ని, ఆ చేదు అనుభవాన్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోకండి. వాళ్లు మీ జీవితంలో లేకపోయినా, ఏ స్థానంలో ఉండాలో, వాళ్లతో మీరు ఎంతవరకు కలవాలో, ఎంత దూరం పెట్టాలో కాగితం సాక్ష్యంగా మీ మనసులో ఒక గట్టి నిర్ణయం తీసుకోండి. ఆ కాగితాన్ని ఆ తర్వాత ఎవరికీ కనిపించకుండా చిన్న చిన్న ముక్కలుగా చింపేసి చెత్తబుట్టలో వేసేయండి. ఆ కాగితంతో పాటు మీ మనసులో ఉన్న భయాలు, బాధలు, గతం తాలూకా చేదు జ్ఞాపకాలు కూడా ఆ చెత్తబుట్టలో పడిపోయాయని, మీరు ఇప్పుడు ఒక కొత్త మనిషిగా జన్మించారని దృఢంగా భావించండి. ఈ చిన్న ప్రశాంతకరమైన ఆత్మపరిశీలన ప్రక్రియ వల్ల మీకు కలిగే ప్రయోజనాలు అన్నీ కావు. అవి మాటల్లో చెప్పలేనివి. దీనివల్ల మీలో ఒక అద్భుతమైన నిర్ణయాత్మక శక్తి పెరుగుతుంది. ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరం పెట్టాలి అనే విషయంలో మీకు ఒక సంపూర్ణమైన మానసిక స్పష్టత వస్తుంది. ఇతరుల మీద, వాళ్ల అభిప్రాయాల మీద ఆధారపడకుండా మీ మీద మీకు అచంచలమైన ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. ఇతరులు మిమ్మల్ని భావోద్వేగాల పరంగా బ్లాక్మెయిల్ చేయడం, మిమ్మల్ని మానిప్యులేట్ చేయడం ఇకపై వాళ్ల తరం అస్సలు కాదు. వాళ్ల మాయల నుంచి మీకు పూర్తి స్వేచ్ఛ దొరుకుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా మీ జీవితంలో ఆరోగ్యకరమైన సంబంధాలు, నిజమైన ప్రేమలు, నిస్వార్థమైన స్నేహాలు మాత్రమే మిగులుతాయి. విషపూరితమైన బంధాలన్నీ వాటంతటా అవే రాలిపోతాయి. దీనివల్ల మీ శ్రేయోభిలాషిలా ఒక ఆధ్యాత్మిక మార్గదర్శకత్వాన్ని నేను మీకు ఇచ్చే అతి పెద్ద సలహా ఇదే. జీవితంలో మనం నేర్చుకోవాల్సిన అతి పెద్ద పాఠం, ఒకే ఒక్క పాఠం, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనేదే. కర్మ అనేది చాలా నెమ్మదిగా పనిచేస్తుందేమో, కాని అది ఎన్నటికీ ఆగిపోదు. అది ఖచ్చితంగా తిరిగి కొడుతుందని మీరు పదే పదే గుర్తుపెట్టుకోండి. వాళ్లు చేసిన తప్పులకు వాళ్లను శిక్షించడం మీ పని కాదు. మీ చేతులు మలినం చేసుకోకండి. ఆ బాధ్యత కర్మకు వదిలేయండి. కాలమే వారికి తగిన గుణపాఠం చెప్తుంది. మీ నిజమైన బలం మీరు చూపించే కోపంలోనూ, అరిచే మాటల్లోనూ, పగలోనూ లేదు. మీలో ఉన్న జ్ఞానంలో, మీరు నేర్చుకున్న పాటల్లో, మీరు మౌనంగా సాధించే ప్రగతిలో ఉంటుంది. పగ తీర్చుకోవాలి అని ఆలోచించడం కంటే, ఆ పరిస్థితి నుంచి పాఠం నేర్చుకొని, మిమ్మల్ని మీరు అభివృద్ధి చేసుకొని, వాళ్ల ఊహకు కూడా అందని స్థాయికి ఎదగడమే మీ నిజమైన గెలుపు. ఈ అద్భుతమైన సత్యాన్ని మీ మనసులో లోతుగా నాటుకునేలా చేసుకోండి. తులా రాశివారు, మీ జీవితంలో త్వరలో బయటపడబోయే మరో రహస్య వ్యక్తి గురించి, అలాగే అదృష్టాన్ని పూర్తిగా మార్చబోయే ఒక ఆశ్చర్యకరమైన సంకేతం గురించి వచ్చే వీడియోలో చెప్పబోతున్నాను. ఆ విషయం తెలిసాక చాలామంది షాక్ అవుతారు. కాబట్టి ఆ వీడియోని అస్సలు మిస్ కాకండి. చివరిగా కింద కామెంట్ బాక్స్లో ఓం నమఃశివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే వీడియోని పూర్తిగా చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.